సో హాయ్ హాయ్ ఎక్కడ నుంచి వచ్చారు అందరూ? మేము కేబిహెచ్పి నుంచి వచ్చాం. కుక్కపల్లి వెస్ట్ గోదావరియా? వెస్ట్ గోదావరి మొగల్తూరు. ఓకే, అక్కడ నుంచి వచ్చారా? మొగల్తూరు నుంచి వచ్చాం. సో ఓజీ ట్రైలర్ కోసమా? ఓజీ ట్రైలర్ కోసం. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూద్దామనా? కంపల్సరీ. ఓకే, ఒక డైలాగ్ చెప్తారా ఎవరైనా ఒకరు? నాకు కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఓకే, మీరు? అంత ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఒకటి మనకు సిగ్నేచర్ గుర్తుకొస్తుంది కదా. మనల్ని ఎవరు ఆపేది? ఓకే ఓకే, సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆపలేం కాబట్టి సో ప్రస్తుతం చాలామంది కూడా ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నారు. మరి టికెట్స్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఓజీ ట్రైలర్ కోసం అయితే ఎంతోమంది అభిమానులు అయితే ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 6 నెలల నుంచి అయితే వెయిట్ చేస్తున్నామని కూడా చాలామంది కూడా అభిమానులు అయితే చెప్పడం జరిగింది. ఇంకా లోపల మాత్రం ఇంకా చాలా రష్ అయితే నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందని అనిపించింది. ఇంకా మరికొందరు కూడా అభిమానులు కూడా చాలామంది అయితే వస్తున్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. మరి ఏ టైంకి మరి ఇక్కడికి వచ్చారు, మరి ఏ అభిమానము, మరి ఎన్ని రోజుల నుంచి అయితే వాళ్ళు ఓజీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారన్న విషయాలు అయితే వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. సో పిల్లలతో పాటు ఫ్యామిలీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాము. హలో, కొందరు చెప్పడం లేదు, మరికొందరు అయితే బాగానే చెప్తున్నారు. మరి ఓజీ ఫ్యాన్స్ డేర్గా ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఫ్యాన్స్ అయితే మాట్లాడాలని ఏం లేదు, సో మాట్లాడకపోయినా ఫ్యాన్సే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. సో హాయ్, మీ పేరు? మీ పేరు? లేట్ అవుతుందా? సో చాలామంది అభిమానులు లోపల లేట్ అవుతుంది, మళ్ళీ అలౌ చేస్తారో చేయరో అనే విధంగా అయితే లోపలికి టక్కడక ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు. సో హాయ్ అండి, మీ పేరు? బలరామా, ఎక్కడ నుంచి వస్తున్నారు? కూకట్పల్లి నుంచి. సో ఓజీ ట్రైలర్ గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 1 year నుంచి వెయిట్ చేస్తాం. 1 year. మరి ఒక డైలాగ్ చెప్పొచ్చుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని? ఓ జస్ గంభీరా. ఓకే, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరి అభిమానం అయితే మామూలుగా లేదు ఎల్బీ స్టేడియం దగ్గర అయితే. సో ఎక్కడి నుంచి చూసినా కూడా మరి ఒక బాయ్ ఫ్యాన్స్ కాకుండా కూడా లేడీ ఫ్యాన్స్ కూడా చాలామంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో హాయ్, మీ పేరు? పవన్. పవన్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? ఆబ్వియస్లీ ఓకే, సో ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామండి. సో మరి ఒక డైలాగ్ చెప్తావా? వద్దులేండి. వద్దా? జై పవర్ స్టార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అభిమానులు అయితే వాళ్ళ మాటల్లో చెప్పలేము, అంత ఆనందంగా అయితే ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మాట్లాడదాము ఒకసారి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను గుడివాడ నుంచి వచ్చారండి ఈవెంట్ కోసం. ఈవెంట్ కోసం. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా చాలా రోజుల తర్వాత మా దేవుడిని చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, మీ దేవుడు ఈ రోజు వచ్చేస్తున్నారా? ఈ రోజు చూస్తున్నాం కదా, ఆయన దర్శనం కోసం వచ్చాం. గుడివాడ నుంచి మార్నింగ్ ఒక బస్ బుక్ చేసుకొని వచ్చాం. నేను మా అన్నారా శ్రీకాకుళం నుంచి వచ్చారు. డైలాగ్ చెప్తారా? ఇప్పుడు డైలాగ్ అంటే ఓకే ఓకే, సో చూసారు కదా, మరి అభిమానాన్ని అయితే దేవుడు అని చెప్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని దేవుడు లాగా కొలుస్తున్నారు చాలామంది కూడా. సో మరి దేవుణ్ణి చూడడం కోసం అయితే ఈరోజు ఎక్కడి నుంచో కూడా మరి మార్నింగ్ బస్సులో కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. మరి ఒకసారి ఇంకా చాలామంది కూడా రావడం జరుగుతుంది, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మరి ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా మరి అభిమానం అయితే తట్టుకోలేకపోతున్నాము చూస్తుంటే మాత్రము. ఎక్కడి నుంచి? కొండాపూర్ నుంచి. మరి ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యానా? అవును. ఓకే, మరి ఒక డైలాగ్ చెప్పొచ్చుగా? సో నాకు కొంచెం మొహమాటం అని కూడా చెప్తున్నారు. సో మరి వీళ్ళతో మాట్లాడదాము. హలో, హాయ్, మీ పేరు? మీ పేరు మాట్లాడండి. మీ పేరు? నరేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నాను. ఉప్పల్ నుంచి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యానా? తగ్గేదేనా? ఓకే, అల్లుడు కదా. అల్లుడు కదా, అట్లానా? ఓకే, అల్లు అర్జున్ ఫ్యానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యానా? యాక్చువల్ అల్లు అర్జున్ ఫ్యాన్, కానీ ఓజీ కోసం వస్తున్నా. ఓజీ కోసమా? ఓకే, మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే రావడం జరుగుతుంది. మరి ఓజీ కోసం చాలామంది మరి అభిమానులు, మెగా అభిమానులు కూడా ఇక్కడికి చాలామంది కూడా రావడం జరుగుతుంది. మరి ఏ మెగా అభిమానులు మరి ప్రతి సినిమాకి మెగాలో ఎంతమంది ఉన్నా కూడా రామ్ చరణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మరి ప్రతి ఒక్కరి కోసం కూడా ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. మరి చాలామంది చూడొచ్చు ఇక్కడ. సో వీరితో మాట్లాడదాము. హలో, నీ పేరు? లాలు. లాలు, ఎక్కడ నుంచి? వైజాగ్. వైజాగ్ నుంచి వస్తున్నావా? ఇట్లా మాట్లాడుతుందా? వైజాగ్ నుంచి ఓజీ ట్రైలర్ కోసం వస్తున్నావా? సో ఎలా అనిపిస్తుంది? ఏముంది,
బాస్ సినిమా కదా రావాల్సిందే బాస్ సినిమా మరి ఒక డైలాగ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చెప్పాం టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తారా? వామ్మో మామూలుగా లేదు, టైం వచ్చినప్పుడు చెప్తారంట మరి అభిమానులు. మరి ఎందుకు అంటే లేటుగా చేయకుండా టగడగా అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. మరి చాలామంది అభిమానులు అయితే మరి వెలకట్టలేము, మరి అంత అభిమానం అయితే వాళ్ళ మొహంలో అయితే కనిపిస్తుంది. మరి చాలా మంది కూడా మరి వీరితో మాట్లాడదాము. హాయ్, మీ పేరు? వినోద్ ఎక్కడి నుంచి? నాచారం నుంచి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? డయట్ ఫ్యాన్స్ డయట్ ఫ్యాన్సా? దేవుడా? మరి పొద్దున్న నుండి కష్టపడి వచ్చిన. ఓకే, మరి దేవుడు ఈ రోజు 10 days బ్యాక్ నెక్స్ట్ స్టంట్ కూడా అయింది. ఓ మై గాడ్, 10 days బ్యాక్ హార్ట్ స్టంట్ అయింది. నౌ ఐ యామ్ హియర్ జస్ట్ టు సీ పవన్ కళ్యాణ్. మరి ఒక డైలాగ్ చెప్పొచ్చుగా. వద్దు వద్దా? సార్ చెప్తేనే బాగుంటుంది. అమ్మో చూసారు కదా, స్టంట్లు వేసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా దేవుడి కోసం మరి వస్తున్నామని కూడా ఎంతో మంది అభిమానులు అయితే బాము తట్టుకోలేకపోతున్నాము. మరి మనకు విజువల్లో కూడా చూపించారు, మరి స్టంట్ వేసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది అని. హాయ్, మీ పేరు? ఫణీంద్ర, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు నుంచి. సో మీ అభిమానం మరి ఒక డైలాగ్ ఇప్పుడు చెప్పొచ్చు కదా. సడన్ గా అంతేనా? సో ఓజీ టీ-షర్ట్ మీద వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. సో మరి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. టైటిల్ గ్లిమ్స్ వచ్చిన నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే థియేటర్ ముందు శవాలు లేస్తాయి. ఇది ఒక్కటి చాలు. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా అమ్మ, వాళ్ళ అభిమానం అయితే మనం తట్టుకోలేకపోతున్నాము. మరి ఎక్కడెక్కడ నుంచో అయితే మరి అభిమానులు అయితే మరి ఎల్బీ స్టేడియం దగ్గరకు అయితే వస్తున్నారు. మరి దేవుడి కోసం వస్తున్నామని కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. అలాగే ఓజీ ట్రైలర్ లాంచ్ కోసం కూడా చాలామంది ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గరకు అయితే చాలామంది అభిమానులు అయితే చేరుకోవడం జరిగింది. సో మాట్లాడండి. సో మీ పేరు? పవన్. ఓకే, మరి అభిమానంతో పేరు పెట్టుకున్నావా? ఎట్లా? లేదు, ఇంట్లో వాళ్ళు ఫస్ట్ పెడితే అభిమానం వచ్చింది. అంతేనా? అభిమానం ఆటోమేటిక్ వచ్చిందా? ఆటోమేటిక్ వచ్చింది. మరి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఓకే, పవన్ కళ్యాణ్ మించిన దేవుడు ఎవ్వరు లేరు. మరి దేవుడి ఇండస్ట్రీ అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మించి ఎవ్వరు కూడా ఉండలేరు, రాలేరు, పొట్టలేరు. ఇది రాసి పెట్టుకోండి ఓజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పేరు? ప్రభాస్. సో రియల్ అండి. ఓకే, ఎక్కడ చేస్తున్నారు? నేను పూణే నుంచి వచ్చా. పూణే నుంచి వస్తున్నారా? మరి ప్రభాస్ పేరు ఉంది, ప్రభాస్ అభిమానియా? ఆంధ్రప్రదేశ్ కానీ నేను అక్కడ పూణేలో సెటిల్. సో మీరు ఎవరు అభిమాని అనుకోవచ్చు ఇప్పుడు? డై హార్ట్ గురువు గారు మా దేవుడు పవన్ కళ్యాణ్. అంతేనా? మరి పేరు ప్రభాస్ ఉంది కదా అందుకే. So what? అంతేనా? మరి ఒక డైలాగ్ చెప్పొచ్చుగా. డైలాగ్ ఏం చెప్తాం, తగ్గేదేలే అసలు. అంతేనా? ఓకే, మరి ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఈజ్ మై గాడ్, అంతే. గాడా? ఓకే, దేవుడు, ఆయన కోసమే వచ్చా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో పూణే నుంచి కూడా రావడం జరుగుతుంది. నమస్తే, మీ పేరు? నా పేరు రవినాయక్ అండి. నేను మహబూబ్ నగర్ వనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ కోసమే వచ్చాను నేను ఇంత దూరం. అంతేనా? అవును మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే అసలు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత దూరమైనా రావాల్సి వస్తుంది మేడం. ఎందుకంటే వాళ్ళ అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన మామూలుగా జనసేన పార్టీ కండు వేసుకున్నా కూడా అసలు ఎక్కడ లేని మాకు ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు ఉంటుంది మేడం. అందుకే ఇంత దూరం వచ్చాను మేడం. అంతేనా? ఒక్కొక్క డైలాగ్ చెప్పొచ్చు కదా. మనం పొలిటికల్ గా అయితే ఎక్కువ చెప్పగలం మేడం జగన్ మీద. అంతేనా? ఓకే, పవన్ కళ్యాణ్ ఏదనుకుంటే చేయగలడు మేడం. ఎందుకంటే 2014లో అసలు కాంగ్రెసే ఉండొద్దు అన్నాడు, కాంగ్రెస్ లేకుండా పోయింది ఏపీలో. 19లో టీడీపీ వద్దన్నాడు, టీడీపీ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ 14లో, ఇప్పుడు 24లో జగన్ వద్దన్నాడు, జగన్ కూడా వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నట్టుంది కాబట్టి మేము పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంత దూరం వచ్చాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, దేవుడి కోసము మరి దేవుని చూడడం కోసం అయితే ఇక్కడికి రావడం జరుగుతుందని కూడా చాలామంది అభిమానులు ఎంతో సంతోషంగా అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి చాలామంది బైక్ల పైన కూడా ఓజీ టీ-షర్ట్స్ వేసుకొని కూడా విజువల్లో చూసుకోవచ్చు. మరి ఓజీ టీ-షర్ట్స్ వేసుకొని కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మరి ఎల్బీ స్టేడియం దగ్గరకు అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో మరి 7 గంటల వరకు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. మరి దేవుడి కోసము మరి భక్తులు వచ్చే విధంగా అయితే చాలామంది అయితే ఇక్కడికి అభిమానులు అయితే రావడం జరుగుతుంది. మరి ఇంకా చాలామంది అప్పటి నుంచి చూసుకున్నా కూడా ఇంకా మనకైతే ఆగడం లేదు. మరి అభిమానులు అయితే